ప్రయాణంలో అనేక పాటలు తెలుగు వెస్టర్న్ మ్యూజిక్ మీద కూడా పాటలు రాసిన మీరు ఏ పాట రాయడానికి బాగా ఇబ్బంది పడ్డారు? కష్టపడిందా ఎక్కువ? ఇబ్బంది ఏ పాట బాగా కష్టం అనిపించింది రాయడానికి? అంటే ఎక్కువ సమయం తీసుకున్న పాట మాత్రం కష్టం, బాగా శ్రమించింది మాత్రం విపరీతంగా, అసలు కొలిక్కి రాకుండా ఎటు తేలకుండా ఉన్న పాట మాత్రం పుష్ప సినిమాలో దాక్కో దాక్కో మేక చాలా కష్టపెట్టింది ఆ పాట. ఎందుకో 29 రోజులు పట్టింది ఆ పాట పూర్తి చేయడానికి. రోజు 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 రాస్తూనే ఉంటే చివరికి వచ్చేసరికి 28 రోజు ఆ సమస్య, ఆ చిక్కుముడి విడిపోయింది. వెలుతురి తింటుంది ఆకు, ఆకుని తింటుంది మేక అని ఆ మాట రావడంతో మన సుకుమార్ గారు చాలా సంతోషపడి ఇంకా ఇక్కడితో ఈ పాట అయిపోయినట్టు చెప్పేసి దాంతో అక్కడితో ముగింపు పలికాము. 29 రోజులు పట్టింది ఆ పాట రాయడానికి నాకు. చంద్రబోస్ గారు, అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు తెలుగుకు సంబంధించి తెలంగాణ యాసలో వచ్చిన, ఆంధ్ర యాసలో వచ్చిన లాంగ్వేజ్ ఈజ్ లాంగ్వేజ్. బట్ స్టేజ్ మీద నేటి తరం హీరోలు కావచ్చు, అలాగే నేటి తరం సినిమాల్లో తెలుగు భాష చచ్చిపోయేలా మాట్లాడుతున్నారు. ఈవెన్ రచయితలు కూడా అట్లా పాటలు రాయడం కావచ్చు, మాటలు కూడా ఉన్నాయి సినిమాలో. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? భాషను అందరూ గౌరవించాలండి. ఎందుకంటే మనం భాషా ప్రాతిపదికగానే సినిమా తీస్తున్నాం కాబట్టి భాషను గౌరవించాలి, భాషను ప్రేమించాలి, భాషను రక్షించాలి, భాషను పరిరక్షించాలి. అప్పుడే సినిమా బతుకుంటుంది, తెలుగు సినిమా బతుకుంటుంది. అయితే మీరు తెలంగాణకి చెందినవారు. సో ఆంధ్ర యాసలో పాట రాసేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది, తెలంగాణ యాసలో రాస్తున్నప్పుడు ఏది నచ్చుతుంది, అసలు ఏంటి మీ? అంటే నాది భాష తెలుగే, కానీ మాతృమాండలికం తెలంగాణ కాబట్టి 2 రకాల పాటలు రాయడానికి నాకు సత్తా ఉంది, ప్రతిభ ఉంది. కాబట్టి ఏ సందర్భం ఇప్పుడు మేము రంగస్థలం పాట రాసినప్పుడు పూర్తిగా అది గోదావరి జిల్లాకి పాట రాసాం, గోదావరి జిల్లాకు సంబంధించింది. అట్లాగే మొన్న మన సురేందర్ రెడ్డి గారి సినిమాలో ఒక తెలంగాణ ఒక యుగళ గీతం రాసాం. ఏది రాసినా కూడా హాయిగా రాస్తూ పోతుంటాం. బాణికి సంబంధించిన వరకు బాణి ఇచ్చిన పరిమితిలో, ఆ పరిధిలో రాస్తూ పోతుంటాను. నాకు రెండిట్లోనూ అందవేసిన చెయ్యి అని నేను భావిస్తుంటాను. థ్యాంక్ యూ సార్. వైవిఎస్ గారు, సో మీరు ఇందాక మాట్లాడుతూ ప్రెస్ మీట్లు ఎక్కువ అవుతున్నాయి అనిపించవచ్చు మీడియాకి అని అన్నారు. బట్ కంటెంట్ కూడా అంటే మూవీ హిట్ అయిన తర్వాత ఒక మౌత్ టాక్తో కూడా హిట్ అయిన సినిమాలు ఉంటాయి. ప్రమోషన్ ఎక్కువైపోయినా ఇబ్బందే, హైప్ ఎక్కువ వచ్చినా ఇబ్బందే. సో ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అంటే ఫస్ట్ సినిమానికి నేను గమనించింది ఏంటంటే, సినిమా అనేది ఒకటి వస్తుందని తెలియటం అనేది హైప్ ఉన్న ప్రాజెక్టులకేమో ఎక్కువ ప్రెస్ మీట్లు అవసరం లేదండి. ఐ థింక్ మా ప్రాజెక్ట్కి అయితేనేమో ఎక్కువ రీచబిలిటీ అవసరం అని నేను ఫీల్ అయ్యానండి. అందుకని నేను చేస్తున్నాను. ఇప్పుడు నేను దేవదాస్ తర్వాత ఒక్క మగాడు ప్రాజెక్ట్కి ఎక్కువ ప్రెస్ మీట్లు పెట్టలా. ఒక్క మగాడు అనే ప్రాజెక్ట్కి నేను అసలుకి ప్రీ రిలీజ్ ఈవెంట్, ఒక ఆడియో ఫంక్షన్ ఒకటి చేశాను అంతే. పెద్దగా ప్రెస్ మీట్లు కానీ ముహూర్తం షాట్లు తీయటం కానీ అవన్నీ చేయలే. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే బేసిక్గా నేను కొంత గ్యాప్ తర్వాత చేస్తున్న ప్రాజెక్ట్ ఒకటిను, కొత్త వాళ్ళతో నేను చేస్తున్న ప్రాజెక్ట్ ఒకటిను. ఇప్పుడు ఏమైపోయిందంటే మాధ్యమాలు పెరిగిపోయినాయి, రోజుకో కంటెంట్ వచ్చి చేరుతుంది ప్రజల బ్రెయిన్కి. రోజుకో కంటెంట్, రోజుకొకటి జరుగుతుంది, దాని మీద ర్యాండమ్గా మారిపోతుంది. వాళ్ళ మెమరీ మారిపోతున్నప్పుడు వాళ్ళ మెమరీలో రిజిస్టర్ అవ్వడానికి గంటకోటి మారుతుంది ఇన్సిడెంట్. దాని మీద సోషల్ నెట్వర్క్స్ 5 మెమరీ ఫాస్ట్గా మారుతుంది. ఆ మెమరీ మధ్యన ఒక చిన్న బీప్ లాగా రిజిస్టర్ అవ్వాలంటే ఒక 4-5 జరిగితే బెటర్ మా ప్రాజెక్ట్ స్కేల్కి. ఇప్పుడు కల్కి లాంటి ప్రాజెక్ట్ ఉందండి, సడన్గా వాళ్ళ డేటు వాళ్ళ ఆఫీస్ దగ్గర పోస్టర్లా పెట్టుకున్న అది బయటకు వెళ్ళిపోద్ది. ఉదయం అటు ఓపెనింగ్స్ నిండిపోతాయి. ఎందుకంటే ప్రభాస్ ఉన్న ఇమేజ్కి కానీ, వైజయంతి మూవీస్ బ్యానర్కి కానీ, ఆ రో ఆఫ్ సక్సెస్ల మధ్యన ఉన్న వాళ్ళ బ్యానర్కి కానీ దానికి అది